మ్యూచువల్ ఫండ్స్. ఈ మ్యూచువల్ ఫండ్స్ అనేవి వన్ ఆఫ్ ద బెస్ట్ అయిన ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ కదా. ఈరోజు ఈ వీడియోలో మంచి మ్యూచువల్ ఫండ్స్ని ఏ విధంగా చూస్ చేసుకోవాలో ప్రాక్టికల్గా నేను పిన్ టు పిన్ మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ కౌశిక్ మరిడి. అసలు మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏ పూల్ ఆఫ్ మనీ మేనేజ్డ్ బై ఏ ప్రొఫెషనల్ ఫండ్ మేనేజర్. ఏ పూల్ ఆఫ్ మనీ అంటే మన డబ్బుని, మీరు, నేను, మనలాంటి చాలామంది మన డబ్బుని ఏఎంసీస్లో పెట్టుబడి పెడతాం. అంటే అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ వద్ద మన డబ్బుని పెట్టుబడి పెడతాం. అంటే ఏంటి? చాలా ఉన్నాయి. ఎస్బీఐ, ఐసిఐసిఐ ప్రూ, హెచ్డిఎఫ్సి, నిపాన్, యాక్సిస్, యూటీఐ, ఇవన్నీ ఏంటి? బ్యాంక్స్ కాదు. బ్యాంకులు వేరు, అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ వేరు. వీళ్ళు మన డబ్బుని మేనేజ్ చేస్తూ ఉంటారన్నమాట. ఎగ్జాంపుల్గా యాక్సిస్ వాళ్ళకి యాక్సిస్ లార్జ్ క్యాప్ ఫండ్, యాక్సిస్ స్మాల్ క్యాప్ ఫండ్, యాక్సిస్ మిడ్ క్యాప్ ఫండ్, ఈ విధంగా చాలా ఫండ్స్ ఉంటాయి. ఈ కంపెనీకి చాలా ఫండ్స్ ఉంటాయి. ఆ ఫండ్స్లో మనమైతే మన డబ్బుని గ్రో ద్వారా, పేటిఎం మనీ, జీరోదా, ఎక్సెట్రా వాటి ద్వారా పెట్టుబడి పెడుతూ ఉంటాం. అర్థమైందండి? ఇంకా సింపుల్గా చెప్తా. మనం ఏం చేస్తాం? మీరు, నేను, ఇలా చాలామంది ఒకేసారి ఎస్ఐపి ద్వారా పెట్టుబడి పెడతారు కదా. నేను ఎగ్జాంపుల్గా యాక్సిస్ బ్లూ చిప్ ఫండ్లో పెట్టుబడి పెడుతున్నా. ఈ యాక్సిస్ బ్లూ చిప్ ఫండ్కి సెపరేట్గా ఫండ్ మేనేజర్ ఉంటాడు. ఇతను ఎక్స్పర్ట్, ప్రొఫెషనల్, ఇతనికి అంతా తెలుసు. సో మన డబ్బుని యాక్సిస్ బ్లూ చిప్ ఫండ్లో పెట్టుబడి పెడతాం. ఈ ఫండ్కి సెపరేట్గా ఫండ్ మేనేజర్ ఉంటాడు. ఇతను మళ్ళీ మన డబ్బుని డిఫరెంట్ ప్లేసెస్లో పెట్టుబడి పెడతాడు. ఎక్కడ? ఎగ్జాంపుల్గా ఈక్విటీ, డెట్, గోల్డు, అదేవిధంగా ఇంకొన్ని సెక్యూరిటీస్. వీటిల్లో మన డబ్బుని మళ్ళీ ఇంకొకసారి బాగా రీసెర్చ్ చేసి పెట్టుబడి పెడతాడు ఫండ్ మేనేజర్. సో మనకి లాభాలు రావడానికి ఛాన్స్ ఉంది. అర్థమైందండి? మీరు అడగొచ్చు, ఏంటండి మనం ఒక చోట పెట్టుబడి పెడతాం, ఎక్స్పర్ట్ ఉంటాడు, అతను మళ్ళీ రీసెర్చ్ చేసి వేరే చోట్ల పెట్టుబడి పెడతాడా? ఎందుకు? మనమే డైరెక్ట్గా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు కదా. చేసుకోండి. సో అసలు వై మ్యూచువల్ ఫండ్స్ ఎందుకు? ఎవరికంటే ఎగ్జాంపుల్గా నాకు ఈక్విటీ అంటే స్టాక్ మార్కెట్, నాకు స్టాక్ మార్కెట్ గురించి నాలెడ్జ్ లేదు. నేనేం చేస్తా? ఒకరి హెల్ప్ తీసుకుంటా. అదే మ్యూచువల్ ఫండ్లో సెపరేట్గా ఫండ్ మేనేజర్ ఉంటాడు. సో ఫండ్ మేనేజర్కి అంతా తెలుసు కాబట్టి ఈయన నాకు హెల్ప్ చేస్తాడు. నేను అతని వద్ద డబ్బుని పెడతా, అతను మళ్ళీ పెట్టుబడి పెడతాడు. చాలామంది చేసే తప్పు ఏంటంటే స్టాక్ మార్కెట్ గురించి నాలెడ్జ్ ఉండదు, అయినా కూడా వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారని చెప్పి పెట్టుబడి పెడతారు, ఆ తర్వాత లాస్. సో ఎవరికైతే స్టాక్ మార్కెట్ గురించి, డెట్ ఇన్స్ట్రుమెంట్స్ గురించి, గోల్డ్, సెక్యూరిటీస్, వీటి గురించి నాలెడ్జ్ లేదో వాళ్ళందరూ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెడితే మంచిది. ఇంకా సింపుల్గా చెప్తా. ఎగ్జాంపుల్గా నాది భీమవరం, నేను హైదరాబాద్లో ఉన్నా. ఓన్గా కారు ఉందండి, నాకు కారు ఉంది, కానీ డ్రైవింగ్ రాదు. సో హైదరాబాద్ నుండి భీమవరం ఎట్లా పోవాలో రూట్ కూడా తెలియదు. కారు ఉంది. ఇక్కడ కారు ఎగ్జాంపుల్గా డబ్బు. సో భీమవరం గోల్ అంటే ఏంటి? ఇన్వెస్ట్మెంట్ గోల్ అన్నమాట. అది కొనాలి, ఇది కొనాలి ఫ్యూచర్లో అని చెప్పి మనకి గోల్ ఉంటుంది. సేమ్ ఇది కూడా అంతే. డబ్బు ఉంది, గోల్ ఉంది, కానీ డ్రైవింగ్ రాదు. అంటే స్టాక్ మార్కెట్ గురించి, మ్యూచువల్ ఫండ్స్ గురించి ఐడియా లేదు. ఎగ్జాంపుల్గా కారు ఉంది, భీమవరం పోవాలి, డ్రైవింగ్ రాదు, రూటు తెలియదు. ఏం చేస్తారు? సింపుల్గా ఒక డ్రైవర్ని పెట్టుకుంటారు. ఈ డ్రైవర్ ఎక్స్పర్ట్, మంచిగా నడుపుతాడు, అతనికి రూటు తెలుసు, తీసుకెళ్తాడు గమ్యానికి. ఇది కూడా సేమ్. డబ్బు ఉంది, కానీ ఎక్కడ పెట్టుబడి పెట్టాలి, ఎలా పెట్టుబడి పెట్టాలో తెలియదు. ఫండ్ మేనేజర్ మనకి హెల్ప్ చేస్తాడు. ఇక్కడ డ్రైవర్ ఎలాగో ఇక్కడ ఫండ్ మేనేజర్ అలా. ఇతను ఎక్స్పర్ట్ కాబట్టి సేఫ్గా వెళ్తాం, ఇతను ప్రొఫెషనల్ కాబట్టి మంచిగా రిటర్న్స్ అనేవి రావడానికి ఛాన్స్ ఉంది. అంతేగాని డ్రైవింగ్ రాకుండా ఏదో చేసేసామంటే యాక్సిడెంట్. సో ఇక్కడ కూడా అంతే. స్టాక్ మార్కెట్ గురించి ఏం తెలియదు, డైరెక్ట్గా పెట్టుబడి పెట్టేస్తా అంటే లాస్.
ఈ విధంగా మ్యూచువల్ ఫండ్ అన్నది వర్క్ అవుతూ ఉంటుంది. హౌ టు చూస్ బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్. మంచి మ్యూచువల్ ఫండ్స్ని ఏ విధంగా చూస్ చేసుకోవాలి? ఫస్ట్ పాయింట్ అండి, గోల్. ప్రతి ఒక్కరికి ఒక గోల్. ఎగ్జాంపుల్గా నా ఏజ్ 25, ఇంకో 20 ఇయర్స్లో నేను ₹1,00,00,000 విలువైన ఇంటిని కొనాలి అన్న గోల్ పెట్టుకోండి. ఆ గోల్కి మీరు సెపరేట్గా ఒక మ్యూచువల్ ఫండ్ పెట్టుబడి పెట్టండి, ఒక ఎస్ఐపి. అర్థమైందండి? సో మనం కనుక ఎగ్జాంపుల్గా ఇప్పుడు మీ ఏజ్ 25 అండి. సో ఒక 20 ఇయర్స్ టార్గెట్ పెట్టుకున్నారు, నేను 20 ఇయర్స్ పెట్టుబడి పెడతా, 20 ఇయర్స్ తర్వాత ఇల్లు కొంటా అని చెప్పి. అంటే మీకు 45 ఏజ్ వచ్చేసరికి ఇల్లు కావాల్సిందే అని చెప్పి ఇప్పుడు ప్లాన్ చేసుకుంటున్నారు. అలాంటప్పుడు ఏం చేయాలి? ఒక 10,500 పర్ మంత్ ఎస్ఐపి చేసుకోవాలి. ఇన్ కేస్ ఆ ఫండ్ అన్నది ఈ 20 ఇయర్స్లో 12% రిటర్న్ని ఇస్తే 20 ఇయర్స్ తర్వాత మన వద్ద అసలు ప్లస్ రిటర్న్ అంతా కలిపి 1,00,00,000 ఉంటుంది. ఈ విధంగా ప్లాన్ చేసుకోవాలి. ప్రతిదీ అంతే. ఇల్లు కావాలా? ఇప్పటి నుండే ఒక ఫండ్ కట్టండి, ఫండ్లో ఎస్ఐపి చేసుకోండి. ఎగ్జాంపుల్గా కార్ కావాలి, ఒక గోల్. ఈ కార్కి సెపరేట్గా ఒక ఫండ్. ఎగ్జాంపుల్గా ఒక 5 ఇయర్స్లో కార్ కావాలి పెట్టుకోండి. లైక్ ఒక 1,500 లేకపోతే ఒక 2,000 ఇప్పటి నుండి నేను పెట్టుబడి పెడతా ఒక ఫండ్లో అని చెప్పి ఒక మ్యూచువల్ ఫండ్ని చూస్ చేసుకొని పెట్టుబడి పెట్టండి. ఇలా ఎస్ఐపి చేసుకుంటే మీ గోల్ వలన, నా గోల్ ఉంది ఇల్లు, కారు, పిల్లల చదువు, అదేవిధంగా రిటైర్మెంట్ ప్లానింగ్ అని చెప్పి ఎప్పుడైతే మీ మైండ్లో రన్ అవుతుందో అప్పుడు ఈ ఎస్ఐపిని పాజ్ చేయరు, లేకపోతే ఎస్ఐపిని క్యాన్సిల్ చేస్తారు. అర్థమైందండి? ఫస్ట్ స్టెప్ వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు కాదు, నేను చెప్తూ ఉంటా, వింటూ ఉంటారు. మీ గోల్, ఒక గోల్ పెట్టుకొని దాన్ని సాధించండి, దానికోసం ఒక ఫండ్ని పెట్టుకోండి. ఈ విధంగా ఫస్ట్ స్టెప్ గోల్ అండి. సెకండ్ స్టెప్ రిస్క్. మీకు రిస్క్ తీసుకునే కెపాసిటీ ఉందా? మిమ్మల్ని మీరే క్వశ్చన్ వేసుకోండి. మీ రిస్క్ను బట్టే మీరు సగం ఫిల్టర్ చేసుకోవచ్చు ఫండ్స్ని. ఎలా? ఎగ్జాంపుల్గా మీ ఏజ్ తక్కువ, మీకు రిస్క్ తీసుకునే కెపాసిటీ ఉంది, అదేవిధంగా మీరు లాంగ్ టర్మ్కి మీ డబ్బుని పెట్టుబడి పెడదాం అనుకుంటున్నారు. అలాంటప్పుడు గో విత్ ఈక్విటీ. ఈక్విటీ అంటే ఫండ్ మేనేజర్ ఎక్కువ డబ్బుని ఈక్విటీ మార్కెట్ అనగా స్టాక్ మార్కెట్లో ఎక్కువ డబ్బుని పెట్టుబడి పెడతాడు. మీకు టైం ఉంటే స్టాక్ మార్కెట్లో మీ డబ్బుని పెట్టుబడి పెడుతున్నాడు కాబట్టి రిటర్న్స్ అన్నవి ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఎగ్జాంపుల్గా మీకు రిస్క్ తీసుకునే కెపాసిటీ చాలా తక్కువ, భయం. అలాంటప్పుడు గో విత్ డెట్. డెట్ అంటే ఫండ్ మేనేజర్ ఎక్కువ డబ్బుని డెట్ ఇన్స్ట్రుమెంట్స్ అనగా సేఫ్ అయిన ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్లో పెట్టుబడి పెడతాడు. ఎగ్జాంపుల్గా గవర్నమెంట్ బాండ్స్, సెక్యూరిటీసు, ఇవి ట్రెజరీ బిల్స్, వీటిల్లో ఎక్కువగా పెట్టుబడి పెడతాడు. కానీ ఇక్కడ ఈక్విటీతో కంపేర్ చేస్తే రిటర్న్స్ తక్కువ వస్తాయి. అదేవిధంగా మీకు కొంచెం రిస్క్ తీసుకునే కెపాసిటీ ఉంది, కొంచెం లేదు, భయం ఉంది, రిస్క్ తీసుకునే కెపాసిటీ ఉంది. అప్పుడు గో విత్ హైబ్రిడ్. ఓకేనండి? హైబ్రిడ్ అంటే ఏంటి? 50% ఈక్విటీలో 50% డెట్లో, ఆ విధంగా పెట్టుబడి పెడుతూ ఉంటాడు. ఈ విధంగా మీరు సగం ఫిల్టర్ ఇక్కడే చేసుకోవచ్చు. మీ రిస్క్ టేకింగ్ కెపాసిటీ బట్టే మీరు ఈక్విటీలో పెట్టుబడి పెట్టాలా, డెట్లో పెట్టుబడి పెట్టాలా, హైబ్రిడ్లో పెట్టుబడి పెట్టాలా డిసైడ్ అవ్వచ్చు. అంటే ఏంటి? మనమే చెప్తాం, హింట్ ఇస్తాం, అరే బాబు ఈక్విటీ రా అని చెప్తే ఫండ్ మేనేజర్ ఈక్విటీ మార్కెట్లో ఎక్కువ డబ్బుని పెట్టుబడి పెడతాడు. ఎగ్జాంపుల్గా యాక్సిస్ బ్లూ చిప్ ఫండ్. ఓకేనా? బ్లూ చిప్ ఫండ్ పేర్లోనే ఉంది. బ్లూ చిప్ అంటే ఏంటి? లార్జ్ క్యాప్ ఫండ్. సింపుల్గా చెప్పాలంటే ఈక్విటీ మార్కెట్లో ఉన్నటువంటి లార్జ్ క్యాప్ స్టాక్స్లో ఎక్కువగా ఫండ్ మేనేజర్ పెట్టుబడి పెడుతూ ఉంటాడు. అదేవిధంగా ఎస్బీఐ స్మాల్ క్యాప్ ఫండ్ అంటే ఇక్కడే ఉంది. స్మాల్ క్యాప్ అంటే ఈక్విటీ మార్కెట్లో ఉన్నటువంటి స్మాల్ క్యాప్ స్టాక్స్లో ఎక్కువగా పెట్టుబడి పెడుతూ ఉంటాడు ఫండ్ మేనేజర్. ఈ విధంగా మనమైతే అర్థం చేసుకొని ఆ ఫండ్ని చూస్ చేసుకుంటే ఆ ఫండ్లో ఏదైతే నేమ్ ఉందో దాని ప్రకారంగా పెట్టుబడి పెడతాడు ఫండ్ మేనేజర్. అర్థమైందండి? ఇది సెకండ్. నెక్స్ట్ వ్యవధి అంటే డ్యూరేషన్. దీని ప్రకారంగా కూడా మీరైతే ఫిల్టర్ చేసుకోవచ్చు ఏ ఫండ్లో పెట్టుబడి పెట్టాలో. అర్థమైందండి? ఎగ్జాంపుల్గా మీకు టైం ఉంది, లాంగ్ టర్మ్ గోల్,
ఒక 10 ఇయర్స్ నా టార్గెట్, 10 ఇయర్స్ తర్వాత మాత్రమే ఆ డబ్బుని తీస్తా అనుకున్నట్లయితే గో విత్ ఈక్విటీ. ఇక్కడే ఉంది అబోవ్ 5 ఇయర్స్, ఇది మినిమం. మీరు 5 ఇయర్స్ కన్నా ఎక్కువ కాలం పాటు పెట్టుబడి పెడదాం అనుకున్నట్లయితే గో విత్ ఈక్విటీ. అదే నాకు 1 ఇయర్లో కార్ కొంటా, 1 ఇయర్ వరకు మాత్రమే సేవ్ చేసుకుంటా, బ్యాంకులో సేవింగ్స్ అకౌంట్లో పెట్టినట్లయితే రిటర్న్స్ లేవు అంతగా, ఎఫ్డి చేసుకున్నా కూడా 5%, 6% ఆ విధంగా మాత్రమే వస్తుంది అనుకున్నట్లయితే గో విత్ డెట్. ఇక్కడే చాలామంది పప్పులో కాలేస్తూ ఉన్నారనమాట. 1 ఇయర్కి 2 ఇయర్కి ఈక్విటీలో పెట్టుబడి పెడతారు, రిటర్న్స్ రావు. ఎందుకంటే ఇది కంప్లీట్గా మార్కెట్ పైన డిపెండ్ అయి ఉంటుంది. అర్థమైందండి? లాంగ్ టర్మ్కి మాత్రమే రిటర్న్స్ అనేవి వస్తాయి. సో 1 to 3 ఇయర్స్ అయితే గో విత్ డెట్. తర్వాత చెప్తా ఏ ఫండ్ ఎలాంటిది, ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చెప్తా. జస్ట్ ఇప్పుడైతే చూడండి. అదే 3 to 5 ఇయర్స్ అయితే గో విత్ హైబ్రిడ్. చెప్పాను కదా, కాస్త డెట్లో కాస్త ఈక్విటీలో పెట్టుబడి పెడుతూ ఉంటాడు ఫండ్ మేనేజర్. సో ఇది కూడా దీని బేసిస్ మీద కూడా మీరైతే ఫిల్టర్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ వన్ ఫండ్ డీటెయిల్స్. ఇది మీకు ప్రాక్టికల్గా చూపించాలి, ప్రాక్టికల్గా చూపిస్తా రండి. ఎగ్జాంపుల్, ఒక ఫండ్ ఏదొకటి ఎంటర్ చేయండి. ఈ విధంగా మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. యాక్సిస్ బ్లూ చిప్ ఫండ్ డైరెక్ట్ ప్లాన్ గ్రోత్ క్లిక్ చేసా. ఇక్కడ మనీ కంట్రోల్ మంచిదే, చెక్ చేసుకోవచ్చు. ఇక్కడే మీకు A to Z సమాచారం వస్తుంది. ఫస్ట్ వన్ ఎన్ఏవి, నెట్ అసెట్ వాల్యూ. అంటే మ్యూచువల్ ఫండ్స్లో షేర్ ప్రైస్ ఎలాగో ఇది కూడా సేమ్ అనమాట. సో ఫస్ట్ టైం ఒక ఫండ్ అన్నది మార్కెట్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు ఎన్ఏవి 10 ఉంటుంది. సో ఆ ఫండ్ పర్ఫార్మెన్స్ని బట్టి ఎన్ఏవి పెరుగుతూ ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ ఫండ్ యొక్క ఎన్ఏవి 53 ఉంది. అదేవిధంగా క్రిసెల్ వాల్యూ రీసెర్చ్ వాళ్ళు ఇక్కడ రేటింగ్స్ని ఇస్తూ ఉంటారన్నమాట. అర్థమైందండి? ఇక్కడ రేటింగ్స్ ఇస్తూ ఉంటారు. ఈ రేటింగ్స్ కూడా ప్రతి దాన్ని చూసి, ప్రతి దాన్ని కంపేర్ చేసి, రిటర్న్స్, ఫండ్ మేనేజరు అంతా కంపేర్ చేసి ఈ విధంగా రేటింగ్స్ అనేవి ఇస్తారు. సో ర్యాంక్ వచ్చేసి 1 మంచిది కాదు, 5 స్టార్ ఉండాలన్నమాట. 1 స్టార్ ఉంది, సో అంత మంచిది కాదు అని చెప్పి ఇక్కడైతే మనం ఫిల్టర్ చేసుకోవచ్చు. దీన్ని చూసి మనం డిసైడ్ అవ్వాలా? నో, ఇంకా చాలా ఉన్నాయి, చెప్తా. అండ్ ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్ అనేవి 2 టైప్స్ అండి, రెగ్యులరు, డైరెక్ట్. ఎప్పుడైనా సరే డైరెక్ట్ని చూస్ చేసుకోండి, రెగ్యులర్ వద్దు. రెగ్యులర్లో ఎక్స్పెన్స్ రేషియో ఎక్కువ. సో డైరెక్ట్ అంటే మనమే డైరెక్ట్గా ఈ ఫండ్లో పెట్టుబడి పెడుతున్నట్లు. ఎగ్జాంపుల్గా చాలామంది ఏం చేస్తారంటే ఫోన్పే ద్వారా మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెడతారు, అది రెగ్యులర్. నేను మారుస్తా. ఇప్పుడు ఎక్స్పెన్స్ రేషియో ఎంత ఉంది? 0.62 ఉంది. ఈ ఎక్స్పెన్స్ రేషియో కమిషన్ ఎవరికి? ఫండ్ మేనేజర్కి. ఫండ్ మేనేజర్ మన డబ్బుని మేనేజ్ చేస్తూ ఉంటాడు కదా, అతనికి కమిషన్, అతను మన ప్రాఫిట్ నుండి తీసుకుంటూ ఉంటాడు. అదే మనం కనుక రెగ్యులర్, ఇక్కడ ఉందా రెగ్యులర్, గో, ఖచ్చితంగా మారుతుంది. ఎంత? 1.56. ఇంతకుముందు 0.6, కానీ ఇప్పుడు 1.56. ఎందుకంటే ఇది రెగ్యులర్. సో రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్స్లో ఎక్స్పెన్స్ రేషియో ఎక్కువ ఉంటుంది. ఈ ఎక్స్పెన్స్ రేషియో మన ప్రాఫిట్స్ నుండి కట్ అవుతుంది. సో మనకి రిటర్న్స్ అనేవి కాస్త తక్కువ వస్తాయి. అందుకనే మీరు బాగా రీసెర్చ్ చేసి గో విత్ డైరెక్ట్. మీరు గ్రో, పేటిఎం మనీ, ఎక్సెట్రా యాప్స్ ఉంటాయి కదా, ఆ యాప్స్ నుండి మనం పెట్టుబడి పెట్టేది డైరెక్ట్లోనే. ఒకసారి గమనించండి. అదేవిధంగా రిస్కోమీటర్ ఏముంది? వెరీ హై. ఎందుకు? ఇది ఈక్విటీ ఫండ్. ఆల్మోస్ట్ అన్ని ఈక్విటీ ఫండ్స్కి రిస్క్ అన్నది కాస్త ఎక్కువ ఉంటుంది, అందుకని రిటర్న్స్ కూడా మంచిగా వస్తుంటాయి. పైగా ఇది బ్లూ చిప్ ఫండ్, లార్జ్ క్యాప్ ఫండ్, ఖచ్చితంగా రిస్క్ అన్నది కాస్త ఎక్కువ ఉంటుంది. డెట్ ఫండ్స్కి తక్కువ ఉంటుంది, గమనించండి. సో నేను చెప్పాను కదా, ఫస్ట్ మనం గమనించాల్సింది డైరెక్టా రెగ్యులరా చూసుకోండి. అదేవిధంగా ఎక్స్పెన్స్ రేషియో ఎక్కువ ఉందా తక్కువ ఉందా? 1 కన్నా తక్కువ ఉంటే ఓకే, 1 కన్నా ఎక్కువ ఉంటే కాస్త ఎక్కువ అని అర్థం. అదేవిధంగా ఇది చూసుకోండి. అండ్ మెయిన్ థింగ్ ఫండ్ సైజ్. ఏకంగా ఎంత డబ్బు? 32,153 కోట్లు ఈ ఫండ్లో ఆల్రెడీ ఉన్నాయి. సో ఈ ఫండ్లో ఎవరైతే పెట్టుబడి పెట్టారో వాళ్ళ టోటల్ డబ్బు ఇంత డబ్బుని ఫండ్ మేనేజర్ మేనేజ్ చేస్తూ ఉన్నాడు అనమాట. ఇన్ కేస్ ఫండ్ సైజ్ అన్నది తక్కువ ఉంటే గమనించండి, ఆ ఫండ్ మంచిదా కాదా, అసలు ఆ ఏఎంసీ మంచిదా కాదా గమనించండి. ఇది కూడా మ్యాటరే. ఇంతమంది ఇన్వెస్ట్మెంట్ చేశారంటే మంచిదే అని మనమైతే కన్సిడర్ చేయాలి. అర్థమైందండి? ఇవి బేసిక్ ఇన్ఫర్మేషన్, ఇదే మెయిన్ కాదు. దీన్ని చూసి పెట్టుబడి పెట్టకండి, ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు మెయిన్ థింగ్ రిటర్న్స్. సో రిటర్న్స్ అన్నవి ఎక్కువగా వస్తున్నాయంటే ఈ ఫండ్ మంచిగా పర్ఫార్మెన్స్ చేస్తుంది అని అర్థం.
సో చూద్దాం ఏమాత్రం రిటర్న్స్ అనేవి వస్తూ ఉన్నాయో. లాస్ట్ 1 ఇయర్గా రిటర్న్ 5.95%, అదే లాస్ట్ 2 ఇయర్స్గా 1.76%, అదే లాస్ట్ 3 ఇయర్స్గా 16, లాస్ట్ 5 ఇయర్స్గా ఎంత, 5 ఇయర్స్గా 12, అదేవిధంగా లాస్ట్ 10 ఇయర్స్గా 15. సో ఈ ఫండ్ స్టార్ట్ అయినప్పటి నుండి ఇప్పటి వరకు 14.76 యావరేజ్ రిటర్న్. నేను చెప్తుంటా ఎప్పుడైనా సరే మనం లాంగ్ టర్మ్కి పెట్టుబడి పెడితే యావరేజ్గా 12% రిటర్న్స్ అనేవి వస్తాయి. ఇదే ప్రూఫ్. సో 10 ఇయర్స్ బ్యాక్ మనం కనుక పెట్టుబడి పెట్టినట్లయితే ఇప్పటికీ ఈ రోజుకి 15.59% రిటర్న్ వచ్చుండేవి. నేను చెప్తుంది పాస్ట్. ఇవన్నీ పాస్ట్ రిటర్న్స్ అన్నమాట. ఫ్యూచర్లో ఇంతే వస్తాయా? నో, చెప్పలేం. అదేవిధంగా ఇంకొకటి మనమైతే గమనించాలి, స్కీమ్ డీటెయిల్స్. ఇక్కడికి వెళ్తే ఈ ఫండ్ మేనేజర్ ఎవరు అంత సమాచారం ఉంటుంది. ఇదిగో వీళ్ళు మన ఫండ్ మేనేజర్స్. సో క్లిక్ చేస్తే తెలుస్తుంది వాళ్ళ హిస్టరీ. అయినా ఇన్ని ఫండ్స్ని మేనేజ్ చేస్తున్నాడు అనమాట. ఇవన్నీ గ్రీన్లో ఉన్నాయా, రెడ్లో ఉన్నాయా చూసుకోండి. దాన్ని బట్టి ఆ ఫండ్ మేనేజర్ మంచివాడా కాదా మనమే ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు అనమాట. 3 టోటల్గా. నాయక్ చూద్దాం అతని హిస్టరీ ఎలా ఉందో. క్లిక్ చేశాను నాయక్. పర్లా బాగానే ఉన్నాయి, రెడ్లో చాలా తక్కువ ఉన్నాయి. ఇలా మనమైతే గమనించవచ్చు అనమాట. అర్థమైందండి ఆ ఫండ్ మేనేజర్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఈ ఫండే కాకుండా వేరే ఫండ్లో కూడా ఎలా ఉంది, ఇవన్నీ మనమైతే గమనించాలి. ఇప్పుడు మెయిన్ థింగ్ పోర్ట్ఫోలియో. నేను ఏం చెప్పా మనం బ్లూ చిప్ ఫండ్ని చూస్ చేసుకుంటే లార్జ్ క్యాప్ స్టాక్స్లో ఫండ్ మేనేజర్ ఎక్కువ డబ్బుని పెట్టుబడి పెడతాడు అని చెప్పా. సో ఇది బ్లూ చిప్ ఫండ్ అంటే లార్జ్ క్యాప్ ఫండ్. సింపుల్గా చెప్పాలంటే ఈక్విటీలోనే లార్జ్ క్యాప్. సో టోటల్గా ఫండ్ మేనేజర్ 95% ఈక్విటీలో పెట్టుబడి పెట్టాడు, 0.84% డెట్, అదేవిధంగా అదర్స్ వచ్చేసి 3.84%. సో ఇది లార్జ్ క్యాప్ ఫండ్ కాబట్టి, ఈక్విటీ ఫండ్ కాబట్టి ఈక్విటీలోనే ఎక్కువ డబ్బుని పెట్టుబడి పెట్టాడు ఫండ్ మేనేజర్. అదేవిధంగా బ్లూ చిప్ అంటే లార్జ్ క్యాప్లో 75%, సో మిడ్ క్యాప్లో ఆల్మోస్ట్ 5%, స్మాల్ క్యాప్లో 0, అదర్స్లో 14%. ఈ విధంగా పెట్టుబడి పెట్టాడు. టోటల్గా స్టాక్స్ వచ్చేసి 40. ఈ 40 స్టాక్స్ అనేవి మంచివైతే, ఈ 40 స్టాక్స్ అనేవి ఫ్యూచర్లో మంచిగా పర్ఫార్మెన్స్ చేస్తే అప్పుడు ఎన్ఏవి పెరుగుతుంది. ఎన్ఏవి పెరిగితే ఆటోమేటిక్గా మనకి రిటర్న్స్ అనేవి కాస్త ఎక్కువ వస్తాయి. ఇవన్నమాట. ఇవే ఆ కంపెనీస్, 40 కంపెనీస్. హెచ్డిఎఫ్సి బ్యాంకు ఎంత, 9.68% పెట్టుబడి పెట్టాడు. సెకండ్ ప్రియారిటీ ఐసిఐసిఐ బ్యాంకు ఎంత, 9.5%. సో ఇవన్నీ కంపెనీస్ ఎంత పర్సంటేజ్ పెట్టుబడి పెట్టాడో మీరైతే చూడవచ్చు. సో ఈ డీటెయిల్స్ కూడా మనకైతే కనిపిస్తాయి. ఇవన్నీ మంచిగా పర్ఫార్మెన్స్ చేస్తున్నట్లయితే ఆటోమేటిక్గా ఎన్ఏవి పెరుగుతుంది. ఎన్ఏవి పెరిగితే మంచిగా రిటర్న్స్ అనేవి వస్తూ ఉంటాయి. అదేవిధంగా నెక్స్ట్ వన్, ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. అదే షార్ప్ రేషియో. అంటే ఏంటి, స్థిరంగా ఆదాయాన్ని ఇస్తున్న ఫండ్తో కంపేర్ చేస్తే ఈ ఫండ్ ఎంత ఎక్కువగా రిటర్న్ని ఇస్తూ ఉంది చెప్పేదే షార్ప్ రేషియో. సో ఏ ఫండ్ అయితే మంచిగా రిటర్న్స్ని ఇస్తూ ఉందో దాంతో కంపేర్ చేస్తే ఈ ఫండ్ 0.53% ఎక్కువగానే రిటర్న్స్ని ఇస్తూ ఉంది. మైనస్ లేదు. మైనస్ ఉంటే వెరీ బ్యాడ్. అర్థమైందండి? మైనస్లో ఉంటే వెరీ బ్యాడ్, 1 ఉంటే గుడ్. ఇక్కడ 1 ఉంటే మంచిది, 2 ఉంటే వెరీ గుడ్, 3 ఉంటే వెరీ వెరీ గుడ్. సో ఎప్పుడైనా సరే స్థిరంగా ఆదాయాన్ని ఇస్తున్న ఫండ్తో కంపేర్ చేస్తే 3%, 2% ఎక్కువగా రిటర్న్ ఇస్తున్నట్లయితే ఆ ఫండ్ చాలా మంచిది అని చెప్పి మనమైతే కన్సిడర్ చేయవచ్చు. సో ఈ ఫండ్ 0.53 ఇస్తుంది, సంథింగ్ బెటర్. బట్ యావరేజ్ కేటగిరీ, ఈ కేటగిరీ అంటే బ్లూ చిప్ ఫండ్ లార్జ్ క్యాప్ ఫండ్స్తో కంపేర్ చేస్తే తక్కువ ఇస్తుంది. ఆ కేటగిరీ 0.81% ఇస్తున్నట్లయితే ఇది మాత్రం 0.53 ఇస్తుంది. అందుకనే రెడ్లో ఉంది. సో అర్థమైంది కదండి? నేను చెప్పినట్లు 1 ఉంటే గుడ్, 2 ఉంటే వెరీ గుడ్, 3 ఉంటే ఎక్సలెంట్ అనమాట. ఆ విధంగా మీరైతే చూసుకోండి. నెక్స్ట్ వన్ ఆల్ఫా. ఇది కూడా రెడ్లో ఉంది, కాస్త తక్కువ. అంటే ఈ ఫండ్ రిటర్న్స్ని బెంచ్ మార్క్ ఇండెక్స్తో కంపేర్ చేస్తే ఎక్కువ ఉందా తక్కువ ఉందా? చాలా తక్కువ ఉంది. బెంచ్ మార్క్ ఇండెక్స్తో కంపేర్ చేస్తే ఈ ఫండ్ రిటర్న్స్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి. ఏకంగా -5.22. ఈ కేటగిరీది -0.51. ఈ కేటగిరీ యావరేజే తక్కువ ఉంది బెంచ్ మార్క్ ఇండెక్స్తో కంపేర్ చేస్తే రిటర్న్స్. మళ్ళీ ఈ కేటగిరీ యావరేజ్తో కంపేర్ చేస్తే ఇది ఇంకా తక్కువ ఉంది.
ఇది కూడా మనమైతే గమనించాలి. ఇవన్నీ చూసి ఆ తర్వాత మాత్రమే మనమైతే పెట్టుబడి పెట్టాలి. అర్థమైందండి? సో ఏం మాట్లాడుకున్నామో ఇంకొకసారి నేనైతే చెప్తా. సో మనం ఇప్పటి వరకు ఫండ్ డీటెయిల్స్ని మాట్లాడుకున్నాం. ఏం చెప్పా? ఫస్ట్ వన్, గో విత్ డైరెక్ట్. సో రెగ్యులర్ వద్దు, రెగ్యులర్లో ఎక్స్పెన్స్ రేషియో ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా ఇంతకుముందు చెప్పినట్లే ఎక్స్పెన్స్ రేషియో, ఓకేనా, ఎక్స్పెన్స్ రేషియో తక్కువ ఉండాలి, ఎక్కువ ఉండకూడదు, అది కూడా గమనించండి. అదేవిధంగా ఏయుఎం, ఎసెట్ అండర్ మేనేజ్మెంట్, ఈ ఏయుఎం కాస్త ఎక్కువ ఉండాలి. ఎక్కువ కోట్లను ఆ ఫండ్ మేనేజ్ చేస్తున్నట్లయితే మంచిది అని అర్థం. అదేవిధంగా ఎసెట్ మేనేజ్మెంట్ కంపెనీ, ఏఎంసి, యాక్సిస్ లేకపోతే ఎస్బీఐ, ఇవి కూడా మంచివై ఉండాలి. ఏదో కొత్తది వచ్చింది, ఊరు లేదు పేరు లేదు, కొనుక్కుంటా అంటే మోసపోతారు. గమనించండి, కొనుక్కోవచ్చు బట్ ఆ రిటర్న్స్, ఫండ్ మేనేజర్ ఎలాంటి వాళ్ళు రిటర్న్స్ ఉండో, కొత్త ఫండ్ అయితే రిటర్న్స్ ఉండవు, ఫండ్ మేనేజర్ ఎలాంటి వాడు ఉంటాడో తెలియదు. అదేవిధంగా ఫండ్ మేనేజర్ చెప్పినట్లుగా ఈ ఫండ్ మేనేజర్ మంచివాడా కాదా, వాడి హిస్టరీ ఎలా ఉంది, ఇది చూడాలి. అదేవిధంగా రిటర్న్స్ని చూడాలి, పోర్ట్ఫోలియో చూడాలి, చెప్పిన విధంగా ఆల్ఫా చూడాలి, షార్ప్ రేషియో చూడాలి. షార్ప్ రేషియో అన్నది 3 ఉంటే వెరీ గుడ్, 2 ఉంటే గుడ్, 1 ఉంటే ఓకే. చెప్పాను కదా, ఇవన్నీ చూసుకొని అంతా బాగున్నట్లయితే మాత్రమే మీరు మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టండి. ఇదంతా వద్దు, మాకు ఇంకా సమాచారం కావాలి అనుకున్నట్లయితే ఫ్రీడమ్ యాప్, ఫ్రీడమ్ యాప్లో చూసుకున్నట్లయితే 1000 కన్నా ఎక్కువే కోర్సెస్ ఉన్నాయి. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే మ్యూచువల్ ఫండ్ కోర్సు క్లియర్గా ఉంది, A to Z. ఇప్పుడు ఏదైతే చెప్పానో అది సరిపోదు, ఇంకా ఉంది హిస్టరీ. లార్జ్ క్యాప్ అంటే ఏంటి, స్మాల్ క్యాప్ అంటే ఏంటి, మిడ్ క్యాప్ అంటే ఏంటి, అసలు ఒక ఫండ్ అన్నది ఎందుకు పెరుగుతుంది, అనేవి ఎందుకు తగ్గుతుంది, అంతా చాలామంది చెప్తూ ఉంటారు మ్యూచువల్ ఫండ్లో లాస్ వచ్చింది అని చెప్పి. ఎందుకు వస్తుంది, A to Z సమాచారం ఈ ఫ్రీడమ్ యాప్లో ఉన్నటువంటి మ్యూచువల్ ఫండ్ కోర్సులో ఉంది. ఎంత కోర్సు? 10,000, 30,000 కాదండి, స్టార్టింగ్ ఫ్రమ్ 599 అంతే. ఇది కూడా లైఫ్ లాంగ్ వ్యాలిడిటీ, లైఫ్ లాంగ్ ఈ కోర్స్ని మనమైతే చూడవచ్చు. ఓన్లీ ఫ్రీడమ్ యాప్లో మ్యూచువల్ ఫండ్ కోర్సే ఉందా? లేదు, స్టాక్ మార్కెట్ కోర్స్ ఉంది. స్టాక్ మార్కెట్ కోర్సులో క్లియర్గా ఉంటుందన్నమాట. అది కూడా స్టార్టింగ్ ఫ్రమ్ 599. ఇలా 1000 కన్నా ఎక్కువే కోర్సెస్ ఉన్నాయి ఫ్రీడమ్ యాప్లో. 1000 అబౌట్ ఫార్మింగ్, బిజినెస్ అండ్ ఫినాన్స్. ఫార్మింగ్ ఏంటి, ఎవరైతే రైతన్న సక్సెస్ అయ్యారో ఆ రైతన్న మనకి A to Z ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మేము డైరెక్ట్గా ఆ తోటకెళ్ళి A to Z షూట్ చేస్తాం. మీకు డౌట్స్ ఉంటే కోర్స్ని చూసిన తర్వాత డౌట్స్ ఉంటే మీరు డైరెక్ట్గా కాల్లో మాట్లాడవచ్చు ఆ రైతన్నతో. ఆ ఫెసిలిటీ కూడా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్, ఎన్నో బిజినెస్ కోర్సులు ఉన్నాయి. ఎగ్జాంపుల్గా మీరు ఫుడ్ ట్రక్ని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు, ఏ విధంగా స్టార్ట్ చేయాలి, ఆ ట్రక్ ఎలాగా, ఎంత పెట్టుబడి అవుతుంది, కస్టమర్స్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి, పర్ఫెక్ట్ లొకేషన్ని ఏ విధంగా చూస్ చేసుకోవాలి, కంప్లీట్ కోర్స్ అండి. ఎవరైతే ఫుడ్ ట్రక్ బిజినెస్లో మంచిగా సంపాదిస్తున్నారో వాళ్ళు మనకి A to Z నేర్పిస్తారు. కోర్స్ అంతా చూసిన తర్వాత డౌట్స్ ఉంటే మీరు డైరెక్ట్గా ఆ బిజినెస్ ఓనర్తో డైరెక్ట్గా మాట్లాడవచ్చు. అలాంటి అవకాశాన్ని కల్పిస్తూ ఉంది మన ఫ్రీడమ్ యాప్. సో ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని యాప్ స్టోర్ ఆర్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. యాప్ లింక్ అన్నది కింద డిస్క్రిప్షన్లో ఉంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.